ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, నేను మీ నరోత్తం త్రిపురనేని. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేసే ఒక టాపిక్. ఇప్పుడు రీసెంట్గా గోల్డ్ ప్రైస్ రైస్ అండ్ అదర్ కంట్రీస్ ఇంటర్ కంట్రీ డీల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాము. ట్రంప్ ఏం చేస్తున్నాడు ఇవన్నీ మాట్లాడుతున్నాం. బట్ ఇంతకన్నా చాలా సీక్రెట్గా ప్రపంచాన్ని అసలు సైలెంట్గా కుదిపేసే ఒక టాపిక్ ఎప్స్టైన్ ఫైల్స్ అన్నది. ఎప్స్టైన్ అన్నవాడు ఒక చీడ పురుగు. చాలా ఎలైట్ సర్కిల్స్లో చాలా సుపరిచితమైన పేరు. ఎప్స్టైన్ అన్నవాడు, ఎప్స్టైన్ అన్న పేరు తెలియని ఎలైట్ సర్కిల్ లేదు. లైక్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ అంత డీప్ పెనట్రేషన్ ఉన్న ఒక వ్యక్తి. అతని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. అతని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఎప్స్టైన్ అన్నవాడు ఏంటంటే చిన్న పిల్లలని రిక్రూట్ చేసుకొని పెద్ద సోషల్ సర్కిల్స్లో పెద్ద వాళ్ళకి తార్చేవాడు. అది యాక్చువల్ కోర్ ప్రాబ్లం విత్ ఎప్స్టైన్ ఫైల్స్. చిన్న పిల్లలని అంటే 18 కూడా నిండన చిన్న పిల్లలని రిక్రూట్మెంట్ అంటే వాళ్ళని ఏదో ఆశలు పెట్టి ఏదో లోబరిచి అంతా వాళ్ళని దగ్గర పెట్టుకొని పెద్ద ఎలైట్ సర్కిల్స్లో ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద వాళ్ళకి ఈ కామ కోరికలు తీర్చినవాడు ఎప్స్టైన్. ఎప్స్టైన్తో పాటు అతనికి ఒక అకంప్లిస్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ అని చెప్పి. ఆ మ్యాక్స్వెల్ని కూడా కన్విక్ట్ చేశారు 2021 దే కన్విక్టెడ్ హిమ్ ఆఫ్ దిస్ ఒఫెన్సెస్. అందుకనే కంఠాపదంగా చెప్తున్నాను. ఎప్స్టైన్ అన్నవాడు మరణించాడు 2019లో. 18 ఐ థింక్ 18 అనుకుంటా. తను మ్యాన్హాటన్ ప్రిజన్లో తన్ని ఎలా అనుమానాస్పదమైన కండిషన్లో అతను మరణించాడు. అంటే దానికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు, ఏమీ లేకుండా అతన్ని అట్లా పోస్ట్మార్టం అంతా అయిపోయింది. ఆ ఫైల్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అది ఎందుకు, ఎవరు ఆ వ్యక్తులు, దాని వెనకాల అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అది ఎప్స్టైన్ ఫైల్స్ ఒక స్టోరీ. దీంట్లో చాలామంది పెద్ద పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన పేరు వస్తుంది. ఆయన ఎప్స్టైన్ని కలిసిన సందర్భాలు ఉన్నాయి. కోర్టులో ప్రూవ్ చేయలేదు, ఈయనకి కనెక్షన్ ఉందని ప్రూవ్ చేయలేదు అనుకోండి. ఇంకా బిల్ క్లింటన్, ఇంకా ఈయన ఒక ఇజ్రాయేలీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, బరాక్ అని చెప్పి, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆయన ఉన్నారు. ఇంకా చాలామంది పెద్ద ప్రిన్స్ ఆండ్రూ, మన యునైటెడ్ కింగ్డమ్ రాజవంశీకులు ప్రిన్స్ ఆండ్రూ. ఇంత డీప్ పెనెట్రేషన్. అదొక్కటే కాదు, పెద్ద పేర్లు, పారిశ్రామికవేత్తలు, సైంటిస్ట్స్, ఇటువంటి పేర్లన్నీ దాంట్లో సర్ఫేస్ అయ్యేసరికి ప్రపంచమే షాక్. అంటే చాలా ఎలైట్ సర్కిల్స్, వెస్టర్న్ ఎలైట్ వరల్డ్లో ఇది ఒక పెద్ద షాక్. ఇట్లా ఒక సొసైటీ ఉందా అని, ఇట్లా ఒక డిగ్రేడెడ్ సొసైటీ అని చెప్పి చాలా తీవ్రంగా ఎప్స్టైన్ ఫైల్స్ని పర్స్యూ చేస్తున్నారు. దాంట్లో ఉన్న లోపాలని బయటికి తీస్తున్నారు. ఇంత ఇన్వెస్టిగేషనే 2 దశాబ్దాలుగా ఇన్వెస్టిగేషనే సరిగ్గా జరగలేదు. 2008లో దీని గురించి ఒక కేసు ఫ్లారిడాలోనే అనుకుంటా నమోదయ్యి కన్విక్షన్ వచ్చే టైంకి నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ అని రాసుకొని హీ ఎస్కేప్డ్ పనిష్మెంట్. ఈ నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ ఏంటో నోబడి కనీ విని ఎరగన ఒక అగ్రిమెంట్ అది కోర్టు అటువంటి తీర్పు ఇచ్చింది. కన్విక్టెడ్ పర్సన్కి రెప్రీవ్. దీని వెనక ఎవరున్నారో, ఎంత పెద్ద హస్తాలు ఉన్నాయో అని చెప్పి ఇప్పుడు ఆరాధిస్తున్నారు వీటికి. ఆ టైంలోనే ఒక యుఎస్ జ్యుడిషియరీ, యునైటెడ్ స్టేట్స్ అన్నది ఒక అగ్రదేశం,
ఇప్పుడు కానీ ఒక దశాబ్దం వెనకాల చూస్తే ఇంకా తిరుగులేని అగ్రదేశం. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేసింది అనుకోండి. అప్పుడు అటువంటి దేశంలో అటువంటి ఉన్న న్యాయస్థానం అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అటువంటి న్యాయస్థానాన్ని కూడా కంప్లీట్గా అతను వశపరుచుకున్న ఒక కథ ఇది. వశపరుచుకున్న న్యాయస్థానాన్ని కూడా ఏంటి, ఒక తీర్పు, ఫుల్ ఎవిడెన్స్ తోటి తీర్పు వస్తుంది. ఆ తీర్పు వచ్చే సమయానికి నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ అని ఒకటి క్రియేట్ చేసి అతను ఆ కేసు నుంచి బయటపడ్డాడు. అది ఎలా సాధ్యమని అందరూ అసలు తలగొక్కుంటున్నారు ఇవాళ. మొత్తం యుఎస్ న్యాయస్థానం కూడా భ్రమించిపోయింది, ఎట్లా ఇది సాధ్యమని. ఏంటంటే మొత్తం తీరా చూస్తే ఎప్స్టైన్ అన్నవాడు ఎలా అసలు ఇంట్లో చెప్పే సర్కిల్ అనేది మామూలు సర్కిల్ కాదు మనం మాట్లాడేది. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఒక యునైటెడ్ కింగ్డమ్ రాజవంశీకులు ప్రిన్స్ ఆండ్రూ లాంటి వారు, బిల్ క్లింటన్ ఎక్స్ ప్రెసిడెంట్, కరెంటు డొనాల్డ్ ట్రంప్ గారు, తర్వాత బరాక్ గారు ఎక్స్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టరు. ఇటువంటి పేర్లు చాలా మామూలు విషయం కదా. అది ఇటువంటి దరిద్రమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయినారని ఒక అలిగేషన్. ప్లస్ అలిగేషన్తో సహా ఏంటి, అతని మీద జరిగిన ఇన్వెస్టిగేషన్, కోర్టు కేసు కానీ దాంట్లో ఏది అసలు యుఎస్ న్యాయస్థానంలో కూడా రికార్డ్స్ అని చెరిపేశారని ఒక అలిగేషను. అదొకటే కాకుండా అతని మీద కన్విక్షన్ పడే టైంకి నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ ఏంటి, అసలు కని విని ఎరగని అగ్రిమెంట్. అది అగ్రిమెంట్ చేసుకొని అసలు ప్రాసిక్యూట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఆ కేసు అట్లా ఆగిపోయింది. 2 దశాబ్దాలుగా ఒక కేసును ఆపాడు. అటువంటి అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనుమానించే విధానంగా చనిపోయాడు. తను మ్యాన్హాటన్ సెల్లో, ప్రిజన్లో ఎలా చనిపోయాడు, ఎట్లా చనిపోయాడో రికార్డ్స్ అని ఇచ్చారు, కానీ అది ఏది కంప్లీట్ కాంప్రిహెన్సివ్ రికార్డ్స్ కాదు. నథింగ్ ఇస్ క్లియర్. అది అసలు విషయం. అసలు దీని లోతులోకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు ఎప్స్టైన్ అన్నవాడు, ఎప్స్టైన్ ఈ సర్కిల్లోకి సాధారణ ఒక వ్యక్తి ఈ సర్కిల్లోకి ఎంటర్ అవటానికి ఉపయోగపడిన ఒక మల్టీ బిలియనర్ ఉన్నాడు. ఇప్పుడు మనం బిల్ గేట్స్, వారన్ బఫే అందరూ వింటున్నాం కదా. అట్లా ఒక మల్టీ బిలియనర్ ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు లెస్లీ వెక్స్నా. లెస్లీ వెక్స్నా ఈజ్ అ వెరీ బిగ్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ అమెరికా ఆల్సో. లైక్ అతను ఫేమస్ బ్రాండ్స్ లైక్ విక్టోరియా సీక్రెట్, బాత్, ఇటువంటి చాలా పెద్ద బ్రాండ్స్కి ఓనరు. అతను ఎలైట్ సర్కిల్స్లో అతన్ని తెలియని వ్యక్తి ఉండరు ఇన్ హిస్ టైం. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తికి ఇతను దగ్గర అయ్యాడు. ఎందుకు దగ్గర అయ్యాడు తెలియదు. దట్ ఈస్ వాట్ ఈ సస్పిషన్స్. దగ్గర అయ్యి అతను ఫైనాన్షియల్ ప్రపంచాన్ని ఇతను శాసించడం మొదలుపెట్టాడు, ఇతను కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. అందుకు ఆ యాక్సెస్ తోటి ఇతను అన్ని సర్కిల్స్లోకి దిగాడు. ఎలైట్ సర్కిల్స్ తోటి పరిచయాలు. లెస్లీ వెక్స్నర్ ఒక సర్కిల్, అది వెల్త్. ఆ వెల్త్ని యూటిలైజ్ చేసి అందరితోటి పరిచయాలు పెంచుకున్నాడు. ఆ సోషల్ ఎలైట్ సర్కిల్ అది కూడా కాదు, స్ట్రాటజిక్గా అకాడమిషియన్స్, యూనివర్సిటీ హెడ్స్ వాళ్ళకి ఫండింగ్ చేసేవాడు. ఎవరి ఫండ్, ఆయన ఫండ్ వాళ్ళకి చేసేవాడు. అట్లా ఒక్కొక్క పెద్ద అంటే క్రెడిబిలిటీ సొసైటీలో పెంచుకుని అట్లా ఈ సర్కిల్స్ టాప్ లేయర్ వరకు చేరిపోయాడు. తీరా దానికి అంతరాంగం మొన్న ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, దీస్ పీపుల్ యూస్ టు కిడ్నాప్ యంగ్ చిల్డ్రన్. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి, కిడ్నాప్ అంటే వాళ్ళని వశపరిచి వాళ్ళతోటి చేర్చుకొని ఇటువంటి అసలీల కార్యకలాపాలకి యూస్ చేసేవారు. పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినా అంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్ లేకుండా చూసుకున్నారు, కానీ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ ఎలిగేషన్ అండ్ పబ్లిక్ అవుట్రేజ్ ఉంది ఇటువంటి సొసైటీలో బతుకుతున్నామా అని. అండ్ దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ రైస్డ్. ఈ ఎప్స్టైన్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ స్టోరీ ఇన్ అమెరికా, ఇట్ ఈస్ అ స్టోరీ టు బి రిమెంబర్డ్ ఇన్ ఎవ్రీ సొసైటీ. డబ్బు పలుకుపడి జస్ట్ ఉంది అనగానే గుడ్డిగా నమ్మేయటం కాదు. అతను ఏంటి, వ్యక్తి ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నది మనం అవేర్నెస్ తోటి ఉండాలి.
లేకపోతే ఎప్స్టైన్ లాంటి వ్యక్తులు ప్రతి సొసైటీలో పుడతారు. ఇప్పుడు మన సొసైటీలో కూడా చాలా ఎప్స్టైన్స్ ఉన్నారు. కానీ మనం రియలైజ్ అవ్వాలి ఇటువంటి హౌ టు ట్యాకిల్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. లేకపోతే ఎంత పెద్ద అసలు అసహ్యం కదా వెస్టర్న్ వరల్డ్, మేమంత శాసనకర్తలము, అంత సాధించాము, అంత ప్రపంచాన్నే మేము గుప్పెట్లో పెట్టుకున్నాము అన్న వాళ్ళ మీద ఇది ఎంత పెద్ద మచ్చ, ఈ చిన్న దరిద్రమైన విషయం ఇది. దీంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికారు అంటే టెక్నికల్గా దొరకలేదు, బట్ ఒక నైతికంగా దొరికారు. అండ్ పబ్లిక్ అవుట్రేజ్ అట్లా ఉంది. అందుకు ఎప్స్టైన్ ఫైల్స్ అన్నది ఇంకా దాన్ని ఆపుతున్నారు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ బయటికి రావట్లేదు. ఎప్స్టైన్ ఫైల్స్ అన్నది ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తే చాలామందికి ఇట్ ఈస్ వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. షేమ్ఫుల్ లైఫ్స్ జీవించారు అని చెప్పి పబ్లిక్లో ఎక్స్పోజ్ అయిపోతారు. అండ్ మోర్ ఓవర్ బికాజ్ వెరీ బిగ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, ద కంట్రీ ఇట్ సెల్ఫ్, అండ్ సమ్టైమ్స్ దే ట్రై టు కీప్ ఇట్ అండర్ కవర్. అదే జరుగుతుంది. కానీ మోర్ ఓవర్ ఎప్స్టైన్ అన్నవాడు ఇప్పుడు బతికిలేడు, చనిపోయాడు. కానీ అతను చేసిన ఆ నెట్వర్కు, ఆ దరిద్రమైన ఇటువంటి అసలీల కార్యక్రమాలు ఇవన్నీ ఇంకా వెంటాడుతున్నాయి. ఈ ఎప్స్టైన్ లాంటి వాళ్ళు ఇంకోసారి ఈ మన దేశంలో కానీ మన సొసైటీలో ఏ సొసైటీలోనూ పుట్టకూడదు. అసలు ప్రయాణించుకుని అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫస్టే మొక్కలోనే తెంపేయాలి. థ్యాంక్ యూ.